కష్టాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఏంటంట మన ఆదివారం చేసుకున్నారు చాలా మంది. ఏ డే చేసుకున్నారంట? ఏంటే ఫాదర్ డేయా? ఒక సంవత్సరానికి ఒక రోజు కాదు, ప్రతి దినము ఫాదర్ ఆలోచన ఏమిటో తెలుసుకునే పిల్లలుగా మనం ఉండాలి. ఫాదర్ డే అని కేక్ కట్టుకొచ్చి ఒక కేక్ మొక్క కోసి వాళ్ళ డబ్బులతోటే వాళ్ళ జేబులోంచే డబ్బులు తీసి కొనుక్కొచ్చి నువ్వు కేక్ కొంచెం ముక్కలు నోట్లో పెట్టినంత మాత్రం ఒరిగింది ఏమి వాళ్ళకే లేదా? ఫాదర్ డే, మదర్ డే, ఆ డేలు సంవత్సరానికి ఒక్కసారి కాదు, రోజు ఉండాలండి. రోజు వారి ప్రణాళిక మీ మీద ఉన్నాయి. రోజు వారి ఆలోచనలు మీరు గ్రహించేవారిగా ఉండాలి, వారి ఉద్దేశాలు గ్రహించేవారిగా ఉండాలి. ఆలోచించి ఒక్క రోజుని మీరు అడగగలుగుతున్నారా, నేను ఏమేమో అనుకుంటున్నావు, నువ్వు నా మీద ఉన్న నీ ప్రణాళిక ఏమిటి, నేను ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఇష్ట ప్రకారం నేను చేస్తానని యోక్త కుమార్తెలాగా నువ్వు అనగలుగుతున్నావా? ఆలోచించండి. ఈ రోజుని ఇలాంటి వస్త్రాలు నువ్వు వేసుకుంటున్నావంటే, ఈ రోజుని అలాంటి స్థితుల్లో నువ్వు చదువుతున్నావంటే, ధనవంతులు కూడా చదవలేని అలాంటి ఉన్నతమైన స్థితిలో నువ్వు చదువుతున్నావంటే, నీకు ఎకరాల నుండి చదువుతున్నావా, అంతస్తుల నుండి చదువుతున్నావా, లేకపోతే నిధులు ఏమైనా ఉన్నాయా, మీకు పూర్వీకులు సంపాదించిన ఏమైనా ఉన్నావా? నువ్వు చదువుతుంటే లక్షాధికారి కుమారుడు పక్కన కూర్చోబెట్టి వాడు కుమారుడు పక్కన నా కుమారుడు ఎందుకు కూర్చోకూడదని, నా కుమార్తె ఎందుకు కూర్చోకూడదని ప్రణాళిక కలిగి ఉన్నారే, రెక్కలు ముక్కలు చేసిన వాళ్ళు చదివిస్తున్నారే, వారు ఆలోచన గ్రహించలేకుండా ఉంటున్నామంటే మనలో ఏం లేదంట, వాక్యము లేదు. జాగ్రత్త, వాక్యము లేదు. ఆలోచించండి. మరొకసారి ఆ మాటను చదవండి. నన్ను ఎంతగానో నా హృదయాన్ని పిండి వేసింది ఆ వాక్యము. ప్రియులారా,